అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము ఆ కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. చదవండి, 4 వచనం చదవండి. ఆ ద్వీపవాసులు ఆ పాము అతని చేతిని వేలాడుటను చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రంలో నుంచి బయటపడ్డాడు, న్యాయము అతనిని బ్రతకనియదని తమలో తాము చెప్పుకునేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు అనేటువంటి భక్తుడు మరి సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలో ఇంచుమించు 276 మంది ఆ యొక్క ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తుండగా ఆ ఓడ ఏమైపోయిందంటే మధ్యలో పగిలిపోయినటువంటి కారణం చేత ఓడ పగిలిపోయింది. ఆ ఓడలో ఉన్నటువంటి ఆ యొక్క ఓడ నడిపే నావికులు అంటారు కదా, ఈతొచ్చిన వారు ఈదుకుంటూ వెళ్ళిపోండి, ఈత రాని వారు చెక్కల మీద ఈదుకుంటూ వెళ్ళిపోండి, ఇంకా మరి మీ ప్రాణాలు బ్రతికించుకోవాలనుకున్న వారు ఏదో ఒక లాగున ఆ ద్వీపానికి మీరు చేరుకోండి అన్నట్లుగా ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు అందరూ కూడా ఆ 276 మంది కూడా ఏం చేశారంట, ఈతొచ్చిన వారేమో ఈదుకుంటూ వెళ్ళిపోయారు, ఈత రాని వారు చెక్కల మీద ఆ పండుకుని అలాగే ఏదో ఆ యొక్క ద్వీపానికి చేరుకున్నప్పుడు భయంకరమైన చలి ఏలుబడి చేస్తా ఉంది. అదొక మిలితి అయినటువంటి ద్వీపం అన్నమాట. ఆ ద్వీపములో అనాగరికులు జీవిస్తూ ఉన్నారు. ఆ ద్వీపవాసులందరూ కూడా ఆ చలికి తాళలేక ఒక మంట వేసుకుని ఆ మంట దగ్గర చలి కాచుకుంటూ ఉండగా ఈ పౌలు గారు కూడా అప్పట్లో నీటిలో నుంచి వచ్చాడేమో, చలి భయంకరంగా ఉన్న కారణం చేత ఇతడు ఏం చేశాడంటే మంట ఆరిపోతుందని మరికొన్ని పొలలేరుకొచ్చి ఏం చేశాడంట, ఆ నిప్పుల మీద వేశాడు. అంటే ఆ మంట ఇంకా కాస్త పెద్ద చేద్దారని ఆ మోపుడు పొలలేరుకొచ్చి మంటలు వేసినప్పుడు తాను కూడా వారితో పాటు కూర్చుని ఏం చేస్తున్నాడు, చలి కాచుకుంటూ ఉన్నాడు పౌలు గారు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా, ఆ యొక్క చామర నిప్పుల వేడికి ఆ పొలంలో ఎప్పుడు దూరిపోయిందో పాము దూరిపోయింది. ఆ యొక్క కాకకి ఏమైపోయిందంటే పాము బయటకు వచ్చేసి తనేమో చేతులతో ఆ పొలంలో వేస్తూ ఉండగా వెంటనే పాము ఏం చేసిందంట, చేయి పట్టేసిందండి. పట్టగానే చేయనట్టుగా గట్టిగా కరిసేసేసరికి ఆ పాము గురించి బాగా తెలిసిన దీపవాసులు అన్నారు కదా, ఇతడు నిశ్చయంగా చనిపోతాడు. సముద్రంలో ఏదో లాగా ఈదుకుంటూ బ్రతికి బట్టకట్టాడు. అయితే న్యాయము అతనిని చంపేస్తూ ఉంది అన్నట్లుగా వారు అనుకుంటూ ఉన్నారండి. అయితే ఎంతసేపు చూసినా ఏమవట్లేదు, అతని శరీరంలో ఏమాత్రము కూడా మూర్చపోవడం గాని, నోటి నుంచి సొంగ రావడం గాని, ఇదిగో మరి కళ్ళన్నీ కూడా బయలు గమ్మడం గాని ఏ విధమైన చలనం అతనిలో కలగటం లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంతకీ పౌలు గారి యొక్క గాయాన్ని ఎవరు కట్టారండి? దేవుడే కట్టాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. పాము యొక్క విషాన్ని దేవుడు ఏం చేశాడంట, విరిచివేశాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అద్భుతమైన కార్యం అండి. ఆ ద్వీపవాసులు అందరూ కూడా తేరి చూస్తూ ఉన్నారు పౌలు గారిని. మరికొద్ది క్షణాల్లో ఈ వ్యక్తి కింద పడి చనిపోతాడు. కానీ పౌలు గారు మనసులో ప్రార్థన చేస్తాడు, ఏమని, దేవా వీరు కన్నుల ఎదుట ఒక అద్భుతమైన కార్యం మీరు చేయాలి. మీరు చేసిన అద్భుతమైన కార్యము ద్వారా ఈ ద్వీపవాసులందరూ కూడా మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా అని మనసులో చిన్న ప్రార్థన పౌలు గారు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అక్కడ చేసిన అద్భుతమైన కార్యము ద్వారా ఆ ద్వీపంలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారంట, రక్షణ పొందారంట. చెప్పలు కొట్టేసే నామాన్ని దగ్గరగా కనపడదా. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఒక్క మాట కూడా సువార్త ఆయన ప్రకటించలేదు. కానీ ఎలా మారారు, ఆ పాము గురించి వారికి తెలుసు గనక ఆ పామే వారికి సువార్తను ప్రకటించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరంగా చూసారండి. కాబట్టి దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు మనం ఊహించలేని విధంగా ఉంటాయి. మనకి ఏర్పడిన ప్రతి గాయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి గాయాన్నైనా సరే దేవుడు కడతాడు. అది మనుషుల వల్ల అసాధ్యము కానిదైనా, ఊహించలేని గొప్ప కార్యమైన దేవుడు మన జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.